హలో హాయ్ వ్యూవర్స్, హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నానండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసండి సోయా చాంక్స్, అంటే మిల్ మేకర్ అంటారు కదండి, అది. ఇది అన్నంలో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు, అది ఎలా తయారు చేస్తాము, అది మేకింగ్ ప్రాసెస్ ఏంటి అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ముందుగా మనం ఒక బౌల్లోకి మిల్ మేకర్ అనేటువంటిది వేసుకొని దాంట్లో మనం హాట్ వాటర్ అనేటువంటిది యాడ్ చేసుకోవాలండి. అంటిపోయే లెవెల్కి మనం యాడ్ చేసుకోవాలి వాటర్. దాంట్లో వచ్చేసి ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని కొద్దిగా స్పూన్తో కలిపి ఒక 10 to 15 minutes మనం పక్కన సోక్ చేసేసి పెట్టేసుకోవాలండి. ఇక తర్వాత కార్యక్రమం వచ్చేసండి, మనకి మిక్సీ పట్టేసుకోవాలి మసాలా అనేటువంటిది. దానికి కావాల్సినవి ఇలాచి ఒక 4 అండి, పట్టాలు ఒక 2 ముక్కలు, లవంగాలు ఒక 4 అండి, బిర్యానీ ఆకు 1, అండ్ మిరియాలండి ఒక టేబుల్ స్పూన్ కావాలి. ఇంకా అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 4 ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇంకా పచ్చిమిర్చి ఒక 4 అండి. ఇక ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా దాంతోపాటుగా ఒక 2 టమోటాలు కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మన సోయా చంక్స్ అనేటువంటివి సోక్ అయిపోయాయి. దాంట్లో నుంచి వాటర్ సపరేట్ చేసి సోయా చంక్స్ సపరేట్ చేసేయాలండి, పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఈ మిల్ మేకర్ అనేటువంటిది దాంట్లో వేసేసుకొని ఒక 30 to 40% రోస్ట్ చేసుకోవాలండి. ఈ రోస్ట్ అనేటువంటిది ఎందుకంటే అండి, సోయా చంక్స్లో ఏదైనా మిల్ మేకర్లో ఏదైనా వాటర్ ఏదైనా ఉంటే అది డ్రై అవ్వాలి పూర్తిగా. దానికోసమే ఒక ఫ్రీ హిట్ అనుకోండి, ఒక ఫ్రీ హిట్ లాగా చేస్తున్నాం అంతే. ఇలాగా వేసుకొని ఒక 1 or 2 minutes అలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు పైన అలా చల్లుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలండి. బాగా కలపాలి. ఎక్కువ రోస్ట్ చేసుకోవద్దండి, విరిగిపోతాయి తర్వాత కర్రీలో. తర్వాత వేరే కడాయి పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీలండి, పట్టాలు ఒక 2 ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చి నిలువుగా కట్ చేసుకున్నవి ఒక 4 వేసుకోవాలండి. జీలకర్ర వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అండి. ఇక కరివేపాకు వేసేసుకొని కొద్దిగా వేగనిచ్చి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి స్టార్టింగ్లో, ఆ మసాలాని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. మసాలా అంతా వేగిన తర్వాత అండి, ఇంపార్టెంట్ ఏంటంటే అండి, దీంట్లో మనకి అడుగంటకూడదు. అడుగంటితే టేస్ట్ మారిపోతుంది. సో అడుగంటకుండా సిమ్లో పెట్టుకునే చేయండి, వేగనివ్వండి. ఇక మసాలా వేగిన తర్వాత మనం ఈ టమోటా పేస్ట్ అనేటువంటిది కూడా యాడ్ చేసేసాం. యాడ్ చేసేసుకొని కలుపుకుందామండి. ఇది కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత దీంట్లో కారం ఒక టేబుల్ స్పూన్ అండి, పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అండి. ఇక గరం మసాలా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకొని, సాల్ట్ కూడా రుచికి సరిపడినంత యాడ్ చేసేసుకొని కలుపుకుందామండి. ఇంకా ఇలా కలుపుకున్న దాంట్లో మనం పెరుగు అనేటువంటిది యాడ్ చేస్తున్నాము. నేనైతే హాఫ్ కప్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకున్నానండి. ఈ పెరుగులోకి కొద్దిగా అనమాట, మనం దేంట్లో అయితే పెరుగు వేసామో దాంట్లో లైట్గా కొద్దిగా వాటర్ పట్టి అలాగా దాంట్లో వేసి కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ వద్దండి, లైట్గా చాలు. ఇలాగ బాగా వేగనివ్వాలి. పెరుగు చూసారా, ఆ పెరుగు ఫ్లేవర్ అనేటువంటిది ఈ గ్రేవీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఈ
గ్రేవీ అంతా బాగా వేగాలండి. ఆయిల్ పైకి తేలేలాగా వేగించుకోవాలి. వేగిన తర్వాత మనం లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్న ఆ మిల్ మేకర్ కూడా వేసేసుకుందామండి. అందులోకి ఒక 2 కప్పుల వాటర్ అనేటువంటిది వేసేసుకుందామండి. వేసేసుకొని ఆ మిల్ మేకర్ బాగా కలుపుతూ ఆ మసాలా అంతా బాగా కలుపుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మిల్ మేకర్ని. ఆ జ్యూసీనెస్ అంతా దానికి బాగా పట్టాలి. మిల్ మేకర్ అలా ఉంటేనండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలాగ బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత నాకైతే సాల్ట్ అనేటువంటిది కొద్దిగా తక్కువ అనిపించింది. నేను అడిషనల్గా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మీకు సరిపోయినట్లయితే స్కిప్ చేయవచ్చు. కస్తూరి మేతి అనేటువంటిది కూడా వేసేసుకుంటున్నామండి. ఆల్మోస్ట్ డన్ అండి. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కస్తూరి మేతి అలా వేసుకొని కలుపుకొని దాని తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర అనేటువంటిది యాడ్ చేసేసుకున్నామండి. అంతేనండి, వెరీ సింపుల్. గ్రేవీ అనేటువంటిది రోటీస్, చపాతీస్, రైస్, ఆల్ అండ్ ఎవ్రీథింగ్ అండి, అన్నిటికీ సెట్ అయ్యే రెసిపీ అండి. ఈ గ్రేవీ అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, అస్సలు వదలరు అన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.